నా ఎంపీ ఎలక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ నేను బీజేపీకే ఇస్తానండి. ఎందుకంటే మనం వీఆర్ ఫ్యాన్ ఆఫ్ మోడీ. మన ఇండియా ప్రెసిడెంట్, మన ప్రైమ్ మినిస్టర్ ఒక కంట్రీకి వెళ్తే ఒకప్పుడు వాల్యూ లేదు, కానీ ఈ ప్రైమ్ మినిస్టర్ వెళ్తే మనకంటే ఒక వాల్యూ ఉంది. మా ఫ్రెండ్స్ కూడా నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు అబ్రాడ్ లో ఉంటున్నారు. వాళ్ళకు కూడా మన ఇండియా నుంచి చాలా సపోర్ట్ ఉంది అక్కడ. దానికి కూడా మనం మెచ్చుకోవాలి. ఒకప్పుడు మన వాళ్ళు అక్కడ ఎవరు చంపుతారో ఎవరు చేస్తారో అని అటువంటి పనులు చేసి బతికిన వాళ్ళు ఉన్నారు మన ఇండియన్స్ కూడా. కానీ ఇప్పుడు అక్కడ గౌరవంగా చెప్పుకొని బతుకుతున్నారంటే మోడీ వల్ల. నుంచి వరకు ప్రజెంట్ 10 years నుంచి మధ్యలో డిఫరెన్స్ చెప్పగలరా? కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్ళు పరిపాలన చేసిందని అంటారు. లాస్ట్ 10 years నుంచి బీజేపీ రూలింగ్ సెంటర్. వీళ్ళిద్దరికి డిఫరెన్స్ చెప్పగలరా? అంటే ఎవరు ఎంత బాగా చేశారనేది. ఇప్పుడు ఎవరు ఎంత బాగా చేస్తారో చూడండి. ఒక మాట చెప్తున్నాను, మన దేశ రక్షణ చేసేది ఆర్మీ జవాన్లు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జవాన్లకి ఏమైనా సెక్యూరిటీ ఉందా అంటే లేదండి. వాళ్ళని ఎప్పుడు మనం ఎప్పుడు ట్రీట్ చేయలేదు. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ ముసలోళ్ళు కానీ వయసు ఉన్న వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఎవరున్నా కానీ ఆర్మీ అంటే లేచి నిలబడి రెస్పెక్ట్ ఇస్తుంది. ఈ రోజు అంటే ఎందుకు ఇస్తుందంటే మోడీ వచ్చిన తర్వాతనే కదా మన మీద అటాక్ చేసినప్పుడు మనం రిటర్న్ కౌంటర్ ఇచ్చినాం. అప్పుడు మనలో కూడా సత్తా ఉందని తెలిసేలా చేసినాం. ఇప్పుడు మన మీద ఎవరున్నా చేయమని చూస్తాం బయట. సారీ, అప్పుడు చూడు, ఇప్పుడు వచ్చిన మోడీ వచ్చిన నీకు 10 ఏళ్ళలో ఏమైనా బాంబ్ బ్లాస్ట్ ఏమైనా జరిగినా? ఒకటి జరిగింది, అది మింట్రోల పైన జరిగింది. కానీ మనల్ని కూడా కౌంటర్ ఇచ్చినారు కదా. ఇప్పుడు ఏమన్నా ఉండని అన్న, ఇప్పుడు మన ఇంటి నుంచి కూడా ఒక జవాన్ పోయి ఉంటే అక్కడ మన ఫ్యామిలీకి ఆ బాధ ఏందో తెలుస్తుంటది. ఇప్పుడు అట్లా ప్రతి ఇంటి నుంచి అట్లా మన ఆల్ ఓవర్ ఇండియాలో ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి అలా ఉన్న చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ ఒకప్పుడు ఎటువంటి రక్షణ లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు గౌరవంగా చెప్పుకోవచ్చు. మన వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ, వాళ్ళకి సెక్యూర్ ఉంది, వాళ్ళ పైన మోడీ ఉన్నాడు, వాళ్ళకి ఏదైనా చూసుకోనీకే అని. అట్లాంటివి కూడా ఉండడం కూడా మనకు గ్రేటే కదండి. ఇప్పుడు నా సపోర్ట్ మోడీకి అంటే నేను సపోర్ట్ ఆల్మోస్ట్ మోడీకే అండి. ఎందుకంటే సెంట్రలైజ్ మోడీ గుడ్. ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు? అట్లా 370 కానీ పుల్వామా అటాక్ కానీ ఇంకా రీసెంట్గా కొన్ని ముస్లిం చట్టాలు కానీ అలా చాలా ఇప్పుడు దేశం 70 ఏళ్ళలో మనం చూడని చట్టాలన్నీ వాళ్ళు మార్చేసాయి. అంటే మార్చొచ్చనే ఒక అధికారం చేతిలో తీసుకుని మార్చేది. నెక్స్ట్ 5 years మళ్ళీ వస్తే ఖచ్చితంగా ఏదైనా నెక్స్ట్ 5 years వస్తే మాత్రం గాంధీ తాత ఫోటో తీసేస్తారు మన కరెన్సీ పైన ఖచ్చితంగా. ఇప్పుడు ఆ 370 సీట్లు కొట్టిన తర్వాత మన మోడీ గారికి కూడా ఒక ఎక్కలేని పవర్ కూడా వస్తుంది వాళ్ళ పార్టీకి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మెజారిటీ సీట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ అంటారు పార్లమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఉన్న ఆర్డర్స్ ప్రకారం దాని ప్రకారం వాళ్ళు చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది అంబేద్కర్ గారికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంబేద్కర్ గారికి అయితే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లెజెండే కదా మనకి అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక్కొక్క నోట్కి ఒక్కొక్కరికి ఇచ్చినా బాధ లేదు. ఎందుకంటే వాళ్ళది కూడా మనం గుర్తించాలా. బీజేపీ.